టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నవారిలో మహేష్ బాబు ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి వివాదాలలోకి వెళ్లకుండా కేవలం తన సినిమా తన ఫ్యామిలీ అంటూ మహేష్ పూర్తిగా ప్రైవేట్ లైఫ్ గడుపుతున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి డైరెక్టర్ గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మహేష్ బాబు ఇండస్ట్రీలో ఒకే ఒక హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నారని, ఆ విషయం నమ్రతకు తెలిసి పెద్ద గొడవ జరిగిందని తెలిపారు. మరి మహేష్ బాబు ఎఫైర్ పెట్టుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు, త్రిష అని కూడా ఈయన వెల్లడించారు. ఇలా వీరిద్దరూ రిలేషన్లో ఉండటమే కాకుండా ఇద్దరు కలిసి ఓసారి ముంబైకి వెళ్లడంతో ఆ విషయం తెలిసిన నమ్రత వీరిద్దరి మేటర్ కూడా ముంబైలోనే సెటిల్ చేశారు అంటూ గీతా కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహేష్ బాబు, త్రిష ఇద్దరు కలిసి 2 సినిమాలలో నటించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అతడు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా వెండితెరపై సక్సెస్ అందుకోలేకపోయినా బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సైనికుడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ 2 సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు గీతా కృష్ణ వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టడంతో మహేష్ అభిమానులు డైరెక్టర్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.